ఛానల్. మనం ఇక్కడ లామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ లో కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే ఇక్కడ ఒక స్టాల్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలా రైతులకు ఉపయోగపడేటువంటి చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ చేశారు. దాంట్లో గార్డెనింగ్ టూల్స్ కూడా అవైలబుల్ గా ఉంచారు. ఆ టూల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి మనం లోపలికి వెళ్ళి రఘు గారు నమస్తే అండి. ఈ ఎగ్జిబిషన్ లో మన టూల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? యాక్చువల్లీ ఇది ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ జర్మనీ మేడ్, చాలా హై క్వాలిటీ ఉంటాయి. అలానే ప్రైస్ కూడా దీనికి ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి హై ప్రైస్ గల ఈ టూల్స్ని మనం రైతుల్లోకి తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ఎగ్జిబిషన్లో మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన బయట మార్కెట్లో ఎన్నో రకాల టూల్స్ అయితే ఉన్నాయి. ఆ టూల్స్కి ఇవి కంపేర్ చేస్తే మనకి క్వాలిటీ పరంగా చాలా హై క్వాలిటీ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టూల్స్ని మనం రైతులకి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఈ టూల్స్ వాడి దీని పనితనాన్ని చూసి ఇంకా ముందు ముందు అనేక రకమైన ఈ టూల్స్ వాడి మంచి ఫలితాలు పొందుకుంటారని మనం ఈ ఎగ్జిబిషన్లో మనం ఇవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే సార్, ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ ఎటువంటి రైతులకు ఉపయోగపడుతుంది సార్? ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ అగ్రికల్చర్ సంబంధించిన రైతులకు కానీ, హార్టికల్చర్ రైతులు, అలానే గార్డెనర్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇది 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ సంబంధించిన టూల్స్ కొన్ని రకాలు ఉన్నాయి, హార్టికల్చర్ సంబంధించిన టూల్స్ కొన్ని రకాలు ఉన్నాయి, అలానే గార్డెనింగ్ సంబంధించిన టూల్స్ కూడా ఉన్నాయి. ఏ సెగ్మెంట్ సంబంధించిన వారు అలా వాడుకునే విధంగా అయితే మన టూల్స్ డివైడ్ చేయడం జరిగింది. అంటే ఈ టూల్స్ ఏ సాయిల్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఈ టూల్స్ వచ్చేటప్పటికల్లా మనకి బ్లాక్ సాయిల్ కానీ, రెడ్ సాయిల్ కానీ, ఏ సాయిల్ అయినా కానీ తడి పొడిగా ఉండాలి. అంటే బాగా హార్డ్గా ఉంటే మనకి అంత వర్క్ అవ్వవు. అదే తడి పొడిగా ఉంటే, లూజ్గా ఉంటే చక్కగా వర్క్ అవుతాయి. ఓకే, మార్కెట్ విషయానికి వస్తే బయట దొరికేటువంటి టూల్స్కి మన ఉల్ఫ్ గార్డెన్ టూల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? బయట మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీల టూల్స్ అయితే దొరుకుతున్నాయి. అవి వచ్చేప్పటికల్లా ఆ టూల్స్ 1 సంవత్సరం వాడిన వెంటనే ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, అది పక్కన పెట్టేయడం జరుగుతుంది. అదే ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ విషయానికి వస్తే ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మనకి లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. 10-20 సంవత్సరాల వరకు కూడా లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఈ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ని 10 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు గ్యారంటీ ఇచ్చారు. అంటే రీప్లేస్ ఏమైనా ఉంటుందా? రీప్లేస్మెంట్ ఏమి ఉండదండి. యాక్చువల్గా 10 నుంచి 35 సంవత్సరాలు గ్యారంటీ అంటే అన్ని సంవత్సరాల వరకు ఇది పని చేస్తుంది. అంటే మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఈ టూల్స్ వచ్చేటికల్లా ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసిన వెంటనే అది క్లీన్ చేసుకొని ఏదైనా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వాడుకునేప్పుడు వాడుకొని దాంట్లో ఉన్న మట్టి అదంతా అతుక్కొని ఉంటుంది కదా, అది ఆయిల్తో క్లీన్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకొని అలా వాడుకోవాలి. అప్పుడు అన్ని సంవత్సరాలు పనిచేస్తుందని. అంటే అది రీప్లేస్మెంట్ అని కాదు, అన్ని సంవత్సరాలు వర్క్ అవుతుంది అని అర్థం. సార్, ఇక్కడైతే చాలా రకాల టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన టూల్స్ ఏవి అండ్ బాగా పాపులారిటీ ఉన్న టూల్స్ ఏవి? మెయిన్గా అగ్రికల్చర్లోకి వస్తే మనకి మోస్ట్ పాపులర్ టూల్స్ వచ్చేటప్పటికల్లా టైన్ కల్టివేటర్, వీడ్ పెన్, ఇట్లా మనకి కలుపు తీసుకునే టూల్స్ అయితే ఉన్నాయి. అలానే హార్టికల్చర్కి వస్తే మనకి ప్రూనింగ్ సా ఒకటి ఉంది, తర్వాత ఫ్రూట్ పిక్కర్ అని ఉంది. సో అవి హార్టికల్చర్కి ఉపయోగపడతాయి. ఇంకా సికేచర్స్ అని ఉన్నాయి, కత్తెలు. అటువంటి టూల్స్ అయితే హార్టికల్చర్లో ఉపయోగపడతాయి. గార్డెనింగ్ వచ్చేప్పటికల్లా మనకి ట్రావెల్ అని, కూర్చొని కలుపు తీసుకునే 2-3 రకాల టూల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా మన ఈ గార్డెనింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ ఉపయోగపడతాయి. సార్, టూల్స్ గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి చెప్పండి సార్. మనకి ముఖ్యంగా ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే మనకి స్ప్రేయర్స్ ఉన్నాయి, బ్యాటరీ స్ప్రేయర్స్ ఉన్నాయి, తైవాన్ స్ప్రేయర్స్ ఉన్నాయి, మిస్ట్ బ్లోయర్స్, ఇంకా పవర్ వీడర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఆ సెగ్మెంట్ వచ్చేటికల్లా ఇక్కడ ఉన్నాయి. మనం ఒకసారి చూద్దాం. ఇవి పవర్ వీడర్స్ అంటారు. ఈ పవర్ వీడర్స్ ఏంటంటే దుక్కి దున్నుకోవడానికి, అంటే మనకి ఫార్మర్స్ సీడింగ్ వేసుకునే ముందు, అంటే దుక్కి దున్నుకొని సాయిల్ ప్రిపరేషన్కి ఇది ఉపయోగపడుతుంది. అలానే ఇంటర్ కల్టివేషన్, అంటే మనకి క్రాప్ వేసిన తర్వాత మధ్యలో వచ్చే కలుపుని తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పత్తి, మిర్చి రైతులకి, అటువంటి రైతులైతే ఇది వాడుకునే అవకాశం ఉంటుంది. అలానే ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవర్ వీడర్స్ తర్వాత మనకి బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి. ఇవి ఛార్జింగ్ పెట్టుకొని మనకి ఒక 6 అవర్స్ ఛార్జ్ చేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ కానీ, పొద్దున కానీ
రైతులు తీసుకెళ్ళి మనకి స్ప్రేయింగ్ చేసుకుంటారు. చిన్న మొక్క ఉన్నప్పుడు ఈ బ్యాటరీ స్ప్రేయర్స్ వాడుకుంటారు. అలానే కొద్దిగా మొక్క పెద్దదైనప్పుడు ఈ పవర్ స్ప్రేయర్స్ అనేవి వాడుకుంటారు. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మిస్ట్ బ్లోయర్స్ అంటారు. ఈ మిస్ట్ బ్లోయర్స్ ఏంటంటే పత్తి మిర్చి రైతులు బ్లోయర్స్ అంటే పొగ మంచులాగా మందు వేస్ట్ అవ్వకుండా వాడుకుంటే ఇవి జర్మనీ మేడ్. ఇవి స్టిల్ అనేవి జర్మనీ కంపెనీ నుంచి తయారయ్యి మనకి సప్లై చేయబడింది. సో ఈ స్ప్రేయర్స్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అలానే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్టిపి స్ప్రేయర్స్. ఈ హెచ్టిపి స్ప్రేయర్స్ మనకి 5 HP హెచ్టిపి స్ప్రేయర్, 3 HP, అలానే 22 KC22 అనే ఒక మోటార్కి ఫిక్స్ చేసుకొని సర్వీసింగ్ వాళ్ళు అలా స్ప్రేయింగ్ చేసుకునే స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి, హెచ్టిపి స్ప్రేయర్స్. ఇలా రకరకాల రైతులకి ఉపయోగపడే అనేక రకాల స్ప్రేయర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది. ఇంకా ఇవి కాకుండా మనకి మన ఆఫీస్కి వచ్చినట్టయితే ఇంకా అనేక రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. బ్రష్ కట్టర్స్ అని, ఇంకా లాన్ మోవర్స్ అని, తర్వాత ఇంకా మనకి ఎయిర్ స్టాగర్స్, ఇలా రకరకాల రైతులకు ఉపయోగపడే మిషనరీ అయితే మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే సార్, ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన ప్రొడక్ట్స్ రైతులకు చేరవేసే ప్రయత్నం అయితే ఫలితం అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.